మన తెలుగు అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి మ్యాడ్ మూవీతో ఫేమ్ తెచ్చుకున్న గౌరీప్రియ గారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ట్రూ లవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మ్యాడ్ మూవీతో అయితే మీరు క్రేజ్ అయితే చాలా హిట్. అసలు ఆ టాక్ గురించి అయితే మామూలు విషయం కాదు. ఇంకా అందులో మీరు హైదరాబాద్ తెలుగు అమ్మాయి అందరూ ప్రేక్షకులు అయితే మిమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రూ లవ్గా వచ్చారు. ఈ మూవీ ఎలా ఉంది? ఈ మూవీ చాలా చాలా రిలేటబుల్ ఫిల్మ్ అండి. అంటే ప్రస్తుత కాలంలో ఉండే లవ్ స్టోరీస్ గురించి, అంటే ఇదే ఈ కాలానికే పరిమితమైన లవ్ స్టోరీ అని కాదు. లవ్ అనేది ఒక కామన్ ఎమోషన్, కానీ చేంజింగ్ టైమ్స్తోని మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా ఇస్తున్నాం అనేది ఇట్ కీప్స్ చేంజింగ్ కదా. సో దాని మీద డీల్ చేసే సినిమా ఇది. యాక్చువల్లీ ఒరిజినల్లీ తమిళ్లో చేశాము. సో ఎస్కేన్ గారు అండ్ మారుతి గారు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ రైటర్ పద్మభూషణ్, ఇంకా అలాగే మ్యాడ్, ఇప్పుడు నెక్స్ట్ ఇది. సో హ్యాట్రిక్ హిట్ అవబోతోందా? హ్యాట్రిక్ హిట్ అవ్వాలని నేను నమ్ముతున్నాను. అండ్ మాకు తెలిసినంత వరకు సినిమాకి వైబ్ చాలా చాలా బాగుంది. అండ్ ఆడియన్స్ కూడా మీరందరూ దగ్గరుండి మా సినిమాని హిట్ చేయించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ట్రూ లవర్ విషయానికి వస్తే, ట్రూ లవర్ మీ దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి? ట్రూ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రూ లవర్ అనేది లవ్ ఎవరు ఎలా చేసినా నేను ట్రూగానే చేస్తున్నానని అనుకుంటారు కదండి. వాళ్ళు తప్పుగా చేసినా కరెక్ట్గా చేసినా, సో ఏది తప్పు అని ఏది కరెక్ట్ అని మేము అనలేము. ఈ సినిమాతో కూడా మేమేమి మెసేజెస్ లాంటివి ఏమి ఇవ్వట్లేదు, కానీ ఇద్దరు జీవితాలని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాము. సో ఒకసారి సినిమా చూసిన తర్వాత మనకు చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది. అంటే ఓకే నేను ఇలా ఉన్నానా, ఓకే నేను ఇలా లేనా, ఇలా ఉండాలా ఇలా ఉండకూడదా అనేది మీకు జస్ట్ అర్థమవుతుంది అంతే. కానీ ఇది కరెక్ట్ ఇది తప్పు అని మేమైతే చెప్పట్లేదు. సో ఇట్ బి అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యూత్కి అయితే ఇది ఒక ఫెస్టివల్ లాంటిదే. సో ఇది హ్యాట్రిక్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ట్రూ లవ్ మీదేంటి? గౌరీప్రియకి ట్రూ లవ్ అంటే ఏంటి? ప్రస్తుతానికి నా ట్రూ లవ్ సినిమా అండి, అండ్ లవర్ సినిమా తమిళ్లో. సో ఖచ్చితంగా నా ట్రూ లవ్ని మీరు సక్సెస్ చేయించాలని నేను కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, హీరో తమిళ్, అలాగే మీరు తెలుగు అమ్మాయి, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఫస్ట్లో అయ్యి ఉంటుంది అని మీరు చెప్పారు. సో ఇంకా వారితో ట్రావెలింగ్ ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. మణికందన్ గారు, మా డైరెక్టర్ ప్రభరామ్ వ్యాస్ గారు నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు తమిళనాడులో. నాకు మంచి ఫుడ్ పెట్టారు, మంచి సినిమాని ఇచ్చారు, మంచి భాషను నేర్పించారు. సో వాళ్ళకి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మారుతి టీమ్స్తో మీరు వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది అంటే సార్ వాళ్ళు స్ట్రైట్గా ఈ సినిమాని అంటే నచ్చిన తర్వాత ఇమీడియట్గా సార్ వాళ్ళు కాల్ చేసి ఈ సినిమా మాకు చాలా నచ్చింది, మేము తెలుగులో రిలీజ్ చేస్తామని చెప్పగానే నిజంగా హ్యాపీ అనిపించిందండి. సో సార్ వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌరీప్రియ గారు.